మన సామాన్య ప్రజల మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువవుతోంది. ఎప్పుడు రూపీ డిప్రిషియేషన్ అవుతుందో, అప్పుడు ఇంపోర్ట్స్ ప్రైజెస్ ఎక్కువవుతుంది. ఇంపోర్ట్స్ ప్రైజెస్ ఎక్కువైతే, ఇన్‌ఫ్లేషన్ కూడా ఎక్కువవుతుంది. ఈ ఇన్‌ఫ్లేషన్ ఏమైనా చాలా సమయం పాటు కంటిన్యూ అయితే, అది పర్సిస్టెంట్ ఇన్‌ఫ్లేషన్‌గా మారిపోతుంది. ఈ రూపీ డిప్రిషియేషన్ మన సేవింగ్స్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, ఇన్‌ఫ్లేషన్ ఏమైనా చాలా ఇయర్స్ అలానే ఉంటే, ఇప్పుడు మనం ₹1000 పెడితే మార్కెట్‌లో చాలా ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. అదే 10 ఇయర్స్ తర్వాత అదే ₹1000 నువ్వు పెడితే, ఇప్పుడు కొనే అన్ని ఐటెమ్స్ అప్పుడు నువ్వు కొనలేవు. అంటే ఇక్కడ మీ సేవింగ్స్ విలువ తగ్గిపోతుంది. రూపీ డిప్రిషియేషన్ కంపెనీస్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, కంపెనీస్ యొక్క హెడ్జింగ్ కాస్ట్ ఎక్కువవుతుంది. ఇక్కడ హెడ్జింగ్ కాస్ట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. హెడ్జింగ్ అంటే ఏంటంటే, ఏ కంపెనీస్ ఫారిన్ కరెన్సీతో డీల్ చేస్తాయో, ఆ కంపెనీస్ తీసుకునే ఒక ఇన్స్యూరెన్స్ లాంటిది. ఆ కంపెనీస్ రూపాయి వాల్యూ పడిపోతుంది అనే భయం ఉంటే ఈ హెడ్జింగ్‌ని ఖరీదిస్తాయి. ఉదాహరణకి 6 నెలల తర్వాత $1ని ₹90కి కొనుగోలు చేస్తానని ముందే ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు రూపాయి వాల్యూ ₹95కి పడిపోయినా కంపెనీకి నష్టముండదు. ఎందుకంటే వాళ్ళు ముందే అగ్రీమెంట్ చేసుకుంటారు. $1ని ₹90కి కొనుక్కుంటామని. కానీ ఇప్పుడు ఈ రూపాయి డిప్రిషియేషన్‌తో హెడ్జింగ్ చార్జెస్ చాలా ఎక్కువవుతాయి. వీటి వల్ల కంపెనీలు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సొస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ఉంది.